పూటకొక్క పార్టీ అంటూ బిచ్చగాల లెక్కల గడప గడప తిరిగే మిస్టర్ రాజేష్, కుంభాల రాజేష్ జాగ్రత్తగా బతకడం నేర్చుకోవాలి. ఒక మనిషి మీద నిలదీసినావు, మీకు నిన్ననే చెప్పినా ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణ చెప్పాలని. మర్డర్ కేసుకు నాకు సంబంధం లేదని జిల్లా కోర్టు, హైకోర్టు తీర్పిచ్చింది, అలా కొట్టివేయడం జరిగింది. ఆ కేసులో నన్ను ఇరికిచ్చింది కూడా అప్పుడున్న మీ కాంగ్రెస్ నాయకులు. ఆ విషయం నువ్వు ఫస్ట్ తెలుసుకోవాలి. అది విడిచిపెట్టి మర్డర్ కేసు జిల్లాపల్లి వెంకటశ్యామ్ అని చెప్పి మీరు నా పేరును సంబోధించి నువ్వు ఈ రోడ్డు మీద తిరిగే నీ జాతకం, నీ చరిత్ర ఎవరికో బిల్లం పిల్లలకు తెలియని వాళ్ళ దగ్గర పోయి చెప్పాలి. అనువను నీ చిన్నప్పటి నువ్వు పెరిగిన కాడికి వెళ్ళి మొదలుపెడితే ఇప్పటి వరకు నీ జీవిత చరిత్ర మొత్తము ఎంత నీచమైన చరిత్రనో నేను ఎక్కడ వచ్చి చెప్పమంటే అక్కడ చెప్పడానికి రెడీ సిద్ధంగా ఉన్నా. ఒకటి. రెండోది ఏంటంటే నీకు ఏ స్థాయి ఉన్నదని చెప్పి మీ కాంగ్రెస్ వాళ్ళు నీతో మాట్లాడిస్తున్నారు. వాళ్ళు కూడా ఒక ట్యూషన్ పెడుతున్నాం, వచ్చి నేర్చుకోండి. ఫస్ట్ ఏ స్థాయి వాళ్ళు మాట్లాడాలో ఏంటిది, ఎవరితో మాట్లాడియాలి, ప్రోటోకాల్ మాట్లాడే పర్సన్స్ ఎవరు అనేది మీ ఆ నాయకులకు చెప్పి నేనే స్వయంగా దగ్గర నుండి ట్యూషన్ నేర్పుతా. పిల్లలకు కదా చదివిట్లో నేర్పినట్టు అట్లా మీకు నేర్పుతా. అది నేర్చుకోవడానికి మీరు సిద్ధంగా ఉండండి. నీ గత చరిత్ర బ్లూ ఫిలిం తోటి దొరుకుతుంది 9 మందిలో. అందులో యు ఆర్ ఏ యాక్టర్ అండ్ యు ఆర్ ఏ రికార్డర్. ఎందుకంటే నువ్వు ఫోటోగ్రాఫర్ స్కిల్ కదనేది, యు ఆర్ ఏ రికార్డర్. రెండవది వచ్చేసి ఎంతోమందిని ఒక ఆడామను ముందు పెట్టుకొని ఆమె దగ్గరికి విటులున్నాం కదా పిలిచినట్టు మగవాళ్ళని పిలిచి వాళ్ళను ఉల్టా బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బులు సంపాయడం, అలాగే జాబులు పెట్టిస్తానని చెప్పించి అలాగే 60 ఒక 70 లక్షల వరకు డబ్బులు సంపాదించిన చరిత్ర అనేది, మోసాలు చేసి జైలుగా వచ్చిన చరిత్ర అనేది. ఇదే కాకుండా నీ ద్వారా ఒక మార్వాడికి సంబంధించిన ఒక కుటుంబమే బెల్లంపల్లి నుండి వెళ్ళిపోయింది. పెళ్ళైన స్త్రీని నువ్వు ఆమెను ట్రాప్ చేసి వాళ్ళ భర్త చచ్చిపోయడానికి కారణమైనవు. ఈరోజు కూడా ఆమెను మళ్ళీ నీ దగ్గర ఉంచుకోకుండా పంపించి మళ్ళీ ఇంకో ఆమెను చేసుకొని జీవనం సాగిస్తున్నావు. నీలాంటి నీచమైన చరిత్ర ఉన్నోడు చిన్న డాట్ లాంటి ఒక మరక కూడా లేని నన్ను అనొచ్చా? అది నువ్వు ఫస్ట్ గమనించుకోవాల్సిన విషయం. ఇది నీకు కూడా 2 పిల్లలు ఉన్నారు. నీ చరిత్ర బయటికి వస్తే ఆ ఆడపిల్లల ముందు తలెత్తుకోలేని బతకలేవు. కాబట్టి అన్నీ మోసుకొని బతకడం నేర్చుకో. నన్ను ఇంకోసారి గెలికినా నేను ఈరోజు పొద్దున కూడా వచ్చి మీ కాంగ్రెస్ ఆఫీస్ ముందుండి ఫోన్ చేసిన, నువ్వు రెస్పాన్స్ లేదు. మొగోను అయితే మొగోరు లెక్కన మాట్లాడుండి పనులు చేద్దామని చూపెట్టుండి. అని నీకు ఏ రైట్స్ లేనివి ఎవడో ప్రెస్ మీట్ పెట్టుకున్నాడు ఏంది, నువ్వు ప్రెస్ మీట్ పెట్టుడేంది, దాంట్లో నా పేరు తీసుడేంది. ఇలాంటివన్నీ దయచేసి మానుకో. నీకు మంచిగా చెప్తున్నా, మంచిగా బతకడం నేర్చుకో.